హలో అండి, వెల్కమ్ టు అప్సానా క్లాసెస్. ఈరోజు ఏడీసీకి సంబంధించి ఇంకొన్ని బిట్స్ చూద్దాము. అందులో ఫస్ట్ వన్ చూడండి. సో టోటల్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఫర్ ద బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. అసలు బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే ఏంటంటే ఒక రెక్టిఫైర్ ఫుల్ వే కండక్ట్ చేస్తుంది. మరి టోటల్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? టోటల్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదండి. రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. రెక్టిఫైర్ అవుట్పుట్ ఏముంటుంది? డీసీ పవర్ ఉంటుంది అట్ ద లోడ్. సరే, మరి ఇన్పుట్ ఏముంటుంది? ఏసీ పవర్ ఎట్ ద సెకండరీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. దాని రేషియో అడుగుతున్నాడు. అది బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఎంత ఉంటుందండి? 0.812 ఉంటుంది. సి ఆప్షన్. ఇందులో చూడండి సెకండ్. ఇప్పుడు హాఫ్ వే రెక్టిఫైర్ యొక్క యావరేజ్ కరెంట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. యావరేజ్ కరెంట్స్ మనం ఇవన్నీ హాఫ్ వే రెక్టిఫైర్కి ఫుల్ వే రెక్టిఫైర్కి డిఫరెన్సెస్ టేబుల్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ టేబుల్ చూసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఎంత ఉంటుంది? IM/π ఉంటుంది. అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి అయితే 2IM/π ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ కరెంట్ హాఫ్ వేవ్కి అయితే IM/π, ఫుల్ వేవ్కి అయితే 2IM/π. ఇక్కడ సేమ్ అలాగే ఆర్ఎంఎస్ కరెంట్ అడుగుతున్నాడు. ఆర్ఎంఎస్ కరెంట్ ఎంత ఉంటుంది? IM/2 ఉంటుంది. అదే మరి ఫుల్ వేవ్కి ఎంత ఉంటుంది అంటే IM/√2 ఉంటుంది. ఇది చూడండి. బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క కండక్షన్ అడుగుతున్నాడు, డయోడ్ కండక్షన్స్. మనం అనుకుంటాము బ్రిడ్జ్ రెక్టిఫైర్ 360 degrees కండక్ట్ చేస్తుంది. బ్రిడ్జ్ రెక్టిఫైర్లో ఎలాగో 4 డయోడ్స్ యూస్ చేస్తారు కాబట్టి 90 degrees కండక్ట్ చేస్తుంది ఏమో అనుకుంటాం. కాదు, 2 డయోడ్స్ కండక్ట్ అవుతాయి ఈచ్ 180 degreesకి. బట్ అది 90 degrees కన్వర్ట్ చేయవు, ప్యారలల్గా 180 degrees కన్వర్ట్ చేస్తాయి. దాన్ని బట్టి ఈచ్ డయోడ్ అనేది 180 degrees కండక్ట్ చేస్తుంది. ఆప్షన్ బి. ఇది చూడండి. ద వాల్యూ ఆఫ్ ద రిపుల్ ఫ్యాక్టర్ ఇన్ కేస్ ఆఫ్ ద ఫుల్ వే రెక్టిఫైర్ అని అడుగుతున్నాడు. రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటండి? మనకి ఏసీ నుంచి డీసీకి మార్చేటప్పుడు హార్మోనిక్స్ అంటే అన్వాంటెడ్ సిగ్నల్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా ఉండిపోతే మనకి డీసీ సిగ్నల్లో దాన్ని రిపుల్స్ అంటారు. దాన్ని ఐడెంటిఫై చేసే ఒక ఫ్యాక్టరే రిపుల్ ఫ్యాక్టర్ అనమాట. అది ఫుల్ వే రెక్టిఫైర్కి ఎంత ఉంటుంది అంటే 0.483 ఉంటుంది అదనమాట. చూడండి. అలాగే ఒకవేళ మీకు డౌట్ వచ్చి మరి హాఫ్ వే రెక్టిఫైర్కి ఎంత ఉండొచ్చు అంటే 1.21 ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. 1.21 ఏమో హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి, ఫుల్ వేవ్కి 0.483. ఇది చూడండి. ద అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ పవర్ సప్లై ఈజ్ గివెన్ బై. ఇదేంటంటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. V అవుట్ బై లోడ్ కరెంట్ యొక్క కరెంట్, అది గుర్తుపెట్టుకోండి. V0/IL. ఇది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ సింపుల్ రెగ్యులేటర్. ఇది బాగా తెలుసు మనకి, ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతాము. జీనా డయోడ్ అనేది సింపుల్గా రెగ్యులేటర్స్కి యూజ్ చేస్తారు అని చెప్తాము. ఇది ఎందుకు యూజ్ అంటే మరి ఇన్పుట్ వేరియేషన్, అవుట్పుట్ లోడ్ వేరియేషన్ వచ్చినా, ఇన్పుట్ కరెంట్ వేరియేషన్ వచ్చినా మనకి రెగ్యులేట్ చేసి కరెక్ట్గా ఇస్తుందని చెప్తాము. అందుకే జీనా డయోడ్ యూజ్ చేస్తాం. చూడండి. ఇన్ ఏ పవర్ సప్లై ద పాయింట్ వేర్ ద డయోడ్ స్టాప్ కండక్టింగ్. ఎప్పుడైతే స్టార్టింగ్ అవుతుందో దాన్ని ఏమంటారు మనం? కట్ ఇన్ పాయింట్ అంటాము. ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో దాన్ని కట్ అవుట్ పాయింట్ అంటాము. ఇది కట్ అవుట్ పాయింట్. ఆప్షన్ బి ఆన్సర్. స్టాప్ కండక్టింగ్ అని అడుగుతున్నాడండి. ఇంకోటి చూడండి, 9th one. In a power supply with inductor filter, the ripple varies inversely with L. The voltage regulation is 0 in an excellent power supply. ఒక పవర్ సప్లై ఉంది, అది
ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అని చెప్పడానికి దాని వోల్టేజ్ రెగ్యులేషన్ ఎంత ఉంటుంది అంటే మనం 0 ఉంటుంది అని చెప్పాలి. అంటే ఎక్సలెంట్, ఇంకా సూపర్, అంటే ఇంకా ఏమీ డిఫరెన్సెస్ లేవు, ఇంకా పవర్ సప్లై చాలా బాగా యూజ్ చేస్తుందంటే రెగ్యులేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఎంత రెగ్యులేషన్ తక్కువ ఉంటే పవర్ సప్లై యొక్క పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. చూడండి. సో క్లాంపర్ సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ అని అడుగుతున్నాడు. సో మనకి క్లాంపర్ సర్క్యూట్ అంటే బోత్ హాఫ్ అండ్ ఫుల్ వేవ్ ఐ మీన్ దాన్ని ఏమంటారు, పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్స్ ఆఫ్ అన్ సిగ్నల్ని మనకి కంప్లీట్గా డీసీ లెవెల్కి ఫిక్స్ చేస్తుంది కాబట్టి దీన్ని డీసీ రీస్టోరర్ అంటాము. ఏం చేస్తుందంటే అసలు క్లాంపర్ అంటే ఏంటి, ఒక ఏసీ సిగ్నల్ని మనకి ఏం చేస్తుందంటే ఏసీ సిగ్నల్ అలాగే ఉంటుంది, కాకపోతే ఒక డీసీ లెవెల్కి ఫిక్స్ చేస్తుంది తీసుకెళ్ళి. సో దాన్ని బట్టి ఇది డీసీ రీస్టోరర్ అని చెప్తాము. డి ఆప్షన్. ద పవర్ సప్లై రిజెక్షన్ రేషియో షుడ్ బి. సో ఇక్కడ ఏంటంటే పవర్ సప్లై రిజెక్షన్ రేషియో ఉంటుంది, మళ్ళీ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో ఉంటుంది, మరి రెండు ఉంటాయి, మీరు సరిగ్గా చూసుకోండి. సో పవర్ సప్లై రిజెక్షన్ రేషియో అంటే ఏంటంటే అవుట్పుట్ నాయిస్ బై ఇన్పుట్ నాయిస్. సో అవుట్పుట్ నాయిస్ బై ఇన్పుట్ నాయిస్ అంటే ఎప్పుడు ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే నాయిస్ ఎక్కువ వస్తుంది అని కదా. సో దాన్ని బట్టి పవర్ సప్లై రిజెక్షన్ రేషియో మనకి ఎప్పుడు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ ఉండాలి, యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్ అని చెప్తాం. అదే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటే ఏంటంటే గెయిన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ మోడ్ టు గెయిన్ ఆఫ్ ద కామన్ మోడ్ అని చెప్తాము. సో 13th వన్ చూడండి. సో రెక్టిఫైర్ రేషియో ఇన్ కేస్ ఆఫ్ హాఫ్ వే రెక్టిఫైర్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఇది 40.6% ఉంటుందండి. యాక్చువల్గా ఇది రెక్టిఫైర్ రేషియో కాదు, రెక్టిఫికేషన్ రేషియో అండి. రెక్టిఫికేషన్ ఎఫిషియన్సీ ఎంత అంటున్నాడు. సో హాఫ్ వే రెక్టిఫైర్కి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఫుల్ వేవ్ ఇస్తే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఇస్తే మనకి హాఫ్ సైకిలే కదా కండక్ట్ అవుతుంది. సో నియర్లీ 50% అని చెప్తాము, 50% రాదు. అది ఎంత వస్తుంది అంటే 40.6% వస్తుంది. మరి అలాగే మనకు ఫుల్ వే రెక్టిఫైర్కి 100% వస్తుంది కదా అంటే కాదు, 100% రాదు, అక్కడ కూడా చేంజెస్ ఉంటాయి. అది ఎంత ఉంటుందంటే 81.2% అనేది ఉంటుంది. సో ఇక్కడ హాఫ్ వే అడుగుతున్నాడు కాబట్టి 40.6%. అదే ఫుల్ వేవ్కి అయితే 81.2%. గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక్క టేబుల్ నేర్చుకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ రెగ్యులేషన్ నేను హాఫ్ అండ్ రెక్టిఫైర్ ఎలా ఉంటాయంటే ఫుల్ వేవ్కి హాఫ్ వేవ్కి ఈక్వల్గా ఉంటాయండి రెగ్యులేషన్స్. సో ఇది చూడండి. సో ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ సీన్ బై ద లోడ్ ఇన్ హాఫ్ వేవ్ అంటే హాఫ్ వేవ్లో ఎంత ఉంటుందండి, RF ప్లస్ RS ఉంటుంది. అదే ఫుల్ వేవ్కి అయితే RD ప్లస్ RL అలా ఉంటుందండి. సో 2RD ప్లస్ RL అలా ఉంటుంది. చూడండి డబల్ ఉంటుంది హాఫ్ వేవ్కి ఫుల్ వేవ్కి. సో దీని ఆన్సర్ వచ్చేటప్పటికి RF/RS. ఇంటర్నల్ రెసిస్టెన్స్ గురించి అడుగుతున్నారు. So the relation between the input and output frequency of an full wave rectifier in expressed as ఇది ఎంత ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీక్వెన్సీ F ఇస్తే 2FI వస్తుందండి అవుట్పుట్. అదే హాఫ్ వేవ్గా అయితే F ఇస్తే FI అంటే C ఆప్షన్ అవుతుంది. హాఫ్ వేవ్ అడిగితే ఇక్కడ ఫుల్ వేవ్ అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ B ట్వైస్ పెరుగుతుంది, డబుల్ అవుతుంది. సో ఆప్షన్ B. సో ఇది చూడండి, ద డీసీ అవుట్పుట్ వోల్టేజ్ విల్ బీ 8.55 ఉంటుందండి. ఒక 10 voltsకి ఇస్తే మనకి 8.55 వోల్టేజ్ అనేది వస్తుంది. ఇంకా
సో పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ విల్ బీ హైయెస్ట్ ఫర్. సో ఈ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటే ఏంటంటే మనం ఒక డయోడ్ని రివర్స్ బయాస్లో కండక్ట్ చేస్తే ఒక మ్యాక్సిమం పాయింట్ కట్టిన్ బ్రేక్ డౌన్ అవ్వక ముందు వరకు విత్స్టాండ్ అయ్యే డయోడ్ని, సో ఆ వోల్టేజెస్ని, ఆ పీక్ వోల్టేజెస్ని సో పీక్ ఇన్వర్స్ వోల్టేజెస్ అంటాము. సో అది మనకి ఎంత ఉంటుంది అని అంటే ఫుల్ వే రెక్టిఫైర్ దేనికి హైయెస్ట్ ఉంటుందంటే ఫుల్ వే రెక్టిఫైర్కి హైయెస్ట్గా ఉంటుందని చెప్తాము ఆ బ్రేక్ డౌన్ వోల్టేజెస్, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్. సో ఇక్కడ చూడండి రిపుల్ ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్ అడుగుతున్నాడు. డెఫినేషన్ చదువుకున్న ఈజీగా వచ్చేస్తుంది. ఆర్ఎంఎస్ వాల్యూ బై డీసీ వాల్యూ. ఆప్షన్ ఏ రిపుల్ ఫ్యాక్టర్. సో ఒక క్వశ్చన్, రిపుల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అంటే తక్కువ ఉండాలి అని చెప్తాం మ్యాక్సిమం. సో ఇది చూడండి ఒక పై ఫిల్టర్ ఉంది. పై ఫిల్టర్కి దాని ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఎక్సీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎలా ఉంటుంది అని అడుగుతుంటే అది ఆప్షన్ సి, ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్స్జీ. The type of the feedback used in the linear voltage regulation is voltage అని చెప్తాము. సో ఇది నాకు ఒక క్లియర్టీ లేదు, బట్ చూడండి ఇంపార్టెంట్ అని ఉంది. ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ డిస్టార్షన్ అక్కర్స్ ఇన్. సో ఇక్కడ క్రాస్ ఓవర్ డిస్టార్షన్ ఎక్కడ అక్కర్ అవుతుంది అంటే క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్లో బీజేటీసే కదా యూజ్ చేస్తాము. సో క్లాస్ బి పవర్ యాంప్లిఫైర్స్లో, పి అంటే పవర్ యాంప్లిఫైర్స్, బీజేటీస్ యూజ్ చేస్తాము కదా బీజేటీ అని చెప్తాము. సో క్లాస్ సి పవర్ యాంప్లిఫైర్స్లో చూస్తాము. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి కాంప్లిమెంటరీ పుష్ పుల్ యాంప్లిఫైర్ వచ్చాయి, చూద్దాము. కాంప్లిమెంటరీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ క్రాస్ ఓవర్ డిస్టార్షన్ని ఎలిమినేట్ చేయడానికి కాంప్లిమెంటరీ సిమెట్రీ యాంప్లిఫైర్స్ వాడతాము. సో ఇక్కడ చూడండి, సో మ్యాక్సిమం థియరిటికల్ ఎఫిషియన్సీ ఇన్ ద క్లాస్ ఏ పుష్ పుల్ యాంప్లిఫైర్ ఈజ్. సో ఎంత ఉంటుందండి యాక్చువల్గా దీనికి 50%. అది ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ లోడ్ అయితే, ఒకవేళ రెసిస్టివ్ లోడ్ అయితే 25%. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లోడా రెసిస్టివ్ లోడా చెప్పలేదు కాబట్టి మ్యాక్సిమం మనం ఎప్పుడు ఆబ్వియస్గా ట్రాన్స్ఫార్మర్ లోడ్ యూస్ చేస్తాం కాబట్టి 50% అని చెప్తాము. మరి కండక్షన్ పీరియడ్ ఎంత ఉంటుంది అంటే 360 degrees కండక్షన్ పీరియడ్ ఉంటుందండి క్లాస్ ఏ పుష్ పుల్ యాంప్లిఫైర్కి. సో ఇంకోటి ద యాంప్లిఫైర్ విచ్ ఈజ్ నాట్ యూజ్డ్ ద ఏఎఫ్ ఈజ్. సో క్లాస్ ఏ అని చెప్తాము. ఎందుకు మరి క్లాస్ ఏ అయితే ఎఫిషియన్సీ 85 to 90% ఉంది కదా, మరి ఎందుకు యూజ్ చేయము అంటే దాని కండక్షన్ పీరియడ్ ఎంతండి, లెస్ దెన్ 180 degrees ఉంది కాబట్టి యూజ్ చేయము. మరి క్లాస్ బీకి సో ఎఫిషియన్సీ 98.5% ఉంటుంది, కండక్షన్ ఏమో 180 degrees ఉంటుంది. మా క్లాస్ ఏబీ పవర్ యాంప్లిఫైర్స్కి ఎంత అంటే 50 to 78.5% ఎఫిషియన్సీ ఉంటుంది. అదే కండక్షన్ ఎలా ఉంటుందంటే 180 degrees లెస్ దెన్ టీటా అంటే క్లాస్ ఏ టు గ్రేటర్ దెన్ 360 degrees అంటే క్లాస్ ఏకి బీకి మధ్యలో ఉంటుంది క్లాస్ ఏబీ కండక్షన్ పీరియడ్. సరే ఇంకొకటి అండి, వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. సో నో వోల్టేజ్ మైనస్ ఫుల్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ ఇంటూ 100 ఎఫిషియన్సీ పర్సంటేజ్ లోడ్ అయితే ఇంటూ 100 అని చెప్తాము. సో అదొకసారి చెప్పండి. నో లోడ్ వోల్టేజ్ బై మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్. సో అదొకసారి చూడంండి. సో మీరు జస్ట్ చూడాల్సింది 2 టేబుల్స్, క్లాస్ ఎఫిషియన్సీ కండక్షన్ టేబుల్ ఒకటి, ఇంకా హాఫ్ వేవ్కి ఫుల్ వేవ్కి రెక్టిఫైర్స్ డిఫరెన్సెస్ టేబుల్ ఒక్కటి చూసుకుంటే మీకు మ్యాక్సిమం రెక్టిఫైర్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో హోప్స్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.